జనవరి 10వ తేదీ నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు అమలు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. వైకుంఠ ద్వారా దర్శన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. జనవరి 10వ తేదీ 4 గంటల 30 నిమిషాలకు ప్రోటోకాల్, 8 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమవుతుందన్నారు. టోకెన్స్ లేని భక్తులకు దర్శనం ఉండదని, కానీ తిరుమలకు అనుమతి ఇస్తామని చెప్పారు. 4.32 లక్షల SSD టోకెన్స్ జారీ చేస్తున్నామన్నారు. మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి, ఈ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నమూనా ఆలయానికి 2.89 ఏకర్స్ మనకి ఒక భూమిని కూడా, ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో, అంటే నాగవాసుకి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం. ఆ పక్కనే దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడ కూడా ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాము. కోట్ల మంది భక్తులు, ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా అక్కడ స్వామివారి కార్యక్రమాలని చూసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ సిబ్బందిని కూడా, టీటీడీ నుంచి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల నుంచి సిబ్బంది కూడా వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. రేపు ఉదయం 7 గంటలకి తిరుమల నుంచి ప్రయాగరాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది, ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. గౌరవ ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి, ఈవీఎస్ఓ అండ్ జేఈఓ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వీవీఐపీలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు రాత్రి నుండి క్యూలైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూలైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూలైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్కి కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడవచ్చం అది అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే వీఐపీస్ అందరికీ కూడా
వారి యొక్క టోకన్స్లో లేదా టికెట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుండి వాళ్ళు అలైట్ అవ్వాలి, ఎక్కడ వెహికల్ దిగాలి, ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది, వారు ఎక్కడ బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే దగ్గర దిగడం, మళ్ళీ అందరూ ఒకే దగ్గర వెహికల్ బోర్డు అయ్యే పరిస్థితి కాకుండా అన్నీ కూడా ఈ పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా వరకు మనకి ట్రాఫిక్ కంజెషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి తగ్గుతుందని ఆశిస్తున్నాం. ఇది ముఖ్యంగా వచ్చే విఐపీలందరూ మీ ద్వారా తెలుసుకొని దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా టీటీడీ వారికి, పోలీసు వారికి సహకరిస్తే సులభతరంగా దర్శనాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఇక ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగంగా అన్ని రకాల కూడా బీటీ టీమ్స్, ఆర్ఓపీస్, ఏరియా డామినేషన్స్ ఇవన్నింటినీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఈ రాబోయే వైకుంఠ ఏకాదశికి అన్ని కోణాల్లో విజిలెన్స్ అండ్ పోలీసు వారు సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా పోలీసు వారు దాదాపు 3000 మంది పోలీసుని కింద దాదాపు 1200 పైన 1800 వరకు పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది మామూలుగా అయితే సాయంత్రం నుండే వచ్చి ఉంటారు. దానికి తగ్గట్టుగా హోల్డింగ్ పాయింట్స్ కూడా రోడ్డు మీద కూడా హోల్డింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటలకి ఉదయం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఈఓ గారు డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఫర్దర్ బందోబస్తు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది.